హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కంప్లీట్గా మనం ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట. సైబర్ మోసాలు అంటూ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు, వాటికి మీరు బలి కావద్దంటూ కూడా మనకు సైబర్ నిపుణులు ఒకరైతే చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అసలు ఏంటి, ఎలా మోసం జరుగుతుంది, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని వీలైనంత వరకు మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు డిజిటల్ సాంకేతికత సామాన్యుల జీవితాల్లో పేరు మార్పులు తీసుకువస్తున్న తరుణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైబర్ నేరగాళ్లకు కొత్త వేదికలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పేదల సొంత ఇంటి కళలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆసరగా చేసుకొని జరుగుతున్నటువంటి మోసాలు నేడు ఆందోళన కలిగిస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిసారి నేరగాళ్లు చురుగ్గా మారి అమాయక ప్రజలను తమ వలలో వేసుకుంటున్నారంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ప్రభుత్వ యంత్రాంగం పేరుతో ఫోన్స్ కాల్ చేయడం, నకిలీ వెబ్సైట్లు సృష్టించడం ద్వారా సాగుతున్నటువంటి డిజిటల్ దోపిడీపై సమాజం అప్రమత్తంగా ఉండాలి. అలాగే నేరగాళ్లు తమను అనుసరించేటటువంటి ప్రధాన వ్యూహం ప్రభుత్వ అధికారులుగా చలామణి అవ్వడం, 10,000 రూపాయలు ముందస్తు డిపాజిట్ చెల్లిస్తేనే ఇల్లు మంజూరు అవుతుందని ఈ విధంగా మీకు నమ్మబలుకుతూ లబ్ధిదారులకు ఫోన్లు చేస్తున్నారు. ఇది పూర్తిగా మోసపూరితమైన చర్య అంటూ కూడా చూసుకోవచ్చు. మీకు ఎవరైనా 10,000 ఇస్తేనే మీకు బిల్లు వస్తుంది, 10,000 ఇస్తేనే మీకు వర్క్ జరుగుతుంది, ఈ విధంగా ఎవరైనా ఫోన్ చేసి అవి నమ్మొద్దంటూ కూడా మనకు ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి వాట్సాప్ సందేశాలు అఫీషియల్ కావు. ఏ ప్రభుత్వ విభాగం కూడా పథకాల మంజూరు కోసం వ్యక్తిగత ఫోన్ కాల్స్ ద్వారా నగదు డిమాండ్ అయితే చెయ్యరు. ప్రైవేటు నంబర్ నుండి వచ్చే కాల్స్ లేదా వాట్సాప్ సందేశాలకు అధికారిక సమాచారం భావించడం ప్రమాదకరం. ఇలాంటివి నకిలీ మాటలను నమ్మి నగదు బదిలీ చేస్తే ఆ సొమ్ము తిరిగి రావడం అసాధ్యమని సాంకేతిక నిపుణులు స్పష్టం చేస్తున్నారంటూ చూసుకోవచ్చు. వాట్సాప్లో వచ్చేటటువంటి మెసేజ్ మీరు క్లిక్ చేసి మీ యొక్క డబ్బులు కట్ అయిపోతాయి. కాబట్టి ఎలాంటి మెసేజ్లు నమ్మొద్దంటూ కూడా చెప్తున్నారు. అలాగే మోసం, ఆధార్ కార్డు వివరాలు, మొబైల్ నంబర్ సేకరణ ద్వారా జరుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డు ఇవ్వండి, మీ యొక్క ఆధార్ కార్డు నంబర్ చెప్పండి, మేము ఫలానా బ్యాంక్ నుంచి చేస్తున్నాము, ఫలానా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చేస్తున్నాము అంటే మీరు నమ్మొద్దంటూ కూడా చెప్తున్నారు. అలాగే మనకు ఇళ్ళు మంజూరు చేయిస్తామని హామీ ఇస్తూ ఆధార్ సమాచారాన్ని కోరడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, అలాగే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయమని అడగడం లేదా ఓటీపీ వివరాలు కోరడం వంటివి జరిగితే అది ఖచ్చితంగా ఫ్రాడ్ అని గుర్తించాలంటూ కూడా మనకు చెప్పడం జరిగింది. బ్యాంకు ఖాతా నుండి నగదు రీఫండ్ చేస్తామని చెప్పి పిన్ నంబర్లు లేదా యూపీఐ వివరాలు అడగడం సైబర్ నేరగాళ్ల ప్రాథమిక పద్ధతి అంటూ కూడా చూసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు ఎప్పుడు ఓటీపీలు లేదా బ్యాంకు సంబంధించిన రహస్య వివరాలు ఫోన్లో అడగరనే ప్రాథమిక అవగాహన ప్రజల్లో ఉండాలి. ఏ బ్యాంకు నుంచి అయినా మనకు ఓటీపీకి సంబంధించి కానీ, అలాగే ఫోన్ నెంబర్ సంబంధించి కానీ, అకౌంట్ నెంబర్ సంబంధించి కానీ ఎవ్వరు కూడా అడగరు. కాబట్టి ఇలాంటివి సైబర్ నేరగాళ్ళు మాత్రమే అడుగుతారని మనకైతే హెచ్చరిస్తుంది. కాబట్టి వీటిపైన మీరైతే కొంచెం దృష్టి పెట్టాలి. ఎవరికి మీరు ఎలాంటి నంబర్స్ అయితే ఓటీపీకి అయితే చెప్పొద్దు అనమాట. అలాగే సైబర్ నేరగాళ్ళలో గోల్డెన్ అవర్ అనేది మోసానికి గురైన వ్యక్తి ఆర్థిక నష్టాన్ని తగ్గించుకునేందుకు లభించేటటువంటి అత్యంత కీలకమైన సమయం. నగదు పోగొట్టుకున్న మొదటి అరగంట నుండి 2 గంటల వ్యవధిని సాంకేతిక పరిభాషలో గోల్డెన్ అవర్ అంటారు. ఆ పరిమిత కాలంలో బాధితులు వేగంగా స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్మును నేరగాళ్ల ఖాతాల్లోకి స్తంభింపజేసే అవకాశం ఉంటుంది. ఆలస్యం జరిగిన కొద్దీ నేరగాళ్లు ఆ సొమ్మును వివిధ అంచెల ఖాతాలకు మళ్లించి నగదును విత్డ్రా చేసుకునే ప్రమాదం పొంచి ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు. మీకు ఏదైనా ఫ్రాడ్ జరిగితే వితిన్ అరగంట, గంట లోపు మీరు స్పందించాలి. అంటే కంప్లైంట్ లేదా ఏదైనా సైబర్ సంబంధించి మీరైతే కంప్లైంట్లు ఇవ్వాలి, లేకపోతే ఆ డబ్బు అయితే తిరిగి రాదంటున్నారు. అలాగే మనకు విత్డ్రా చేసుకునే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్లకు సమాచారం అందించడం ప్రధాన కర్తవ్యం. మీ యొక్క డబ్బులు పోతే వెంటనే 1930 నంబర్ హెల్ప్ లైన్ నంబర్కి మీ యొక్క సమాచారం అందించాలి. దాని తర్వాత మీకు వ్యవధిలో ఒక గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే నగదు వెనక్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని, 2 గంటల సమయం కూడా ఆశాజనకంగా ఉంటుందని సాంకేతిక విశ్లేషకులు చెబుతున్నారు. కాలయాపన జరిగే కొద్దీ దర్యాప్తు సంస్థలకు నగదు ప్రవాహాన్ని గుర్తించడం కష్టతరంగా మారుతుంది. కేవలం ఫోన్ కాల్కే పరిమితం కాకుండా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా కేసు నమోదు చేయడం అనివార్యం. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ముందు ఈ ఆన్లైన్ వేదికలను ఆశ్రయించడం వల్ల మీకైతే సమయం ఆదా అవుతుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. మొత్తానికైతే మీరు ఎంత త్వరగా స్పందిస్తే అంత త్వరగా మీకు డబ్బు వస్తుందంటూ కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట. 1930 నెంబర్కి హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఇందిరమ్మ ఇళ్లకు డబ్బు చెల్లించవద్దు.
ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు వంటి పథకాలకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు పేరుతో నగదు వసూలు చేసే మూటాలు బారిన పడినప్పుడు ఈ గోల్డెన్ అవర్ మాత్రం బాధితులకు రక్షణగా నిలుస్తుంది. ప్రజలు తమ బ్యాంకింగ్ వివరాలు లేదా ఓటీపీలు ఎవరికి పంచుకోకూడదనే ప్రాథమిక నియమంతో పాటు పొరపాటున మోసం జరిగితే తక్షణమే స్పందించడం ద్వారా తమ ఆర్థిక భద్రతను కాపాడుకోవచ్చు అంటూ కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా. మీకు ఇలాంటి ఫ్రాడ్ జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. 1930 నంబర్కి కంప్లైంట్ చేయాలి లేదా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఎవరికైనా జరిగితే వెంటనే తక్షణమే ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మన సబ్స్క్రైబర్లు కావచ్చు, అలాగే కొత్తగా వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా ఈ విధంగా జరిగితే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.